బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం F-35B కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో 20 రోజులుగా నిలిచిపోయింది. అత్యాధునిక యుద్ధరంగంలో ఈ ఫైటర్ జెట్ ఒక వజ్రాయుధం లాంటిది. సాధారణ మరమ్మతులతో కదిలే పరిస్థితి లేకపోవడంతో యూకే ఏవియేషన్కు చెందిన 40 మంది ఇంజనీర్ల బృందం శనివారం కేరళ రానుంది. ఒకవేళ మరమ్మతులతో కదిలించలేకపోతే ఈ ఫైటర్ జెట్ను భాగాలుగా విడదీసి C-17 ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ఈ అత్యాధునిక యుద్ధ విమానం సమాచారం శత్రు దేశాలకు చిక్కకుండా డిస్మాంటిల్ సమయంలో ప్రతి కదలికను మిలిటరీ సమక్షంలో రికార్డు చేయనున్నారు. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో గత 20 రోజులుగా నిలిచిపోయిన F-35B ఫైటర్ జెట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. సాంకేతిక కారణాలతో తిరువనంతపురంలో ల్యాండ్ అయిన ఈ ఫైటర్ జెట్ అసాధారణమైంది. అత్యాధునిక యుద్ధరంగంలో ఈ ఫైటర్ జెట్ ఒక వజ్రాయుధం లాంటిది. ఇటీవల ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి అణుస్థావరాలపై దాడులు చేసిన వాటిల్లో ఈ రకం విమానాలు ఉన్నాయి. ఫైటర్ జెట్లకు మరమ్మతులు రావడం సాధారణం. కానీ F-35B లాంటి అత్యాధునిక విమానం అన్ని రోజులు నిలిచిపోవడం చర్చకు దారితీసింది. భారత నేవీతో ఉమ్మడి విన్యాసాల సందర్భంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న ఈ ఫైటర్ జెట్ ను తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ జెట్ తయారీలో వాడిన ప్రతి ఒక్క పరికరానికి సంబంధించి అత్యంత గోప్యత వహించారు. ఇంత సంక్లిష్ట నిర్మాణం కాబట్టే మరమ్మతులు అంత తేలిగ్గా జరిగే పని కాదని తెలుస్తోంది. 2019లోనూ F-35లో సమస్యలు తలెత్తితే దాన్ని ముక్కలుగా విడదీసి C-17 విమానం ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అదే తరహా ప్రణాళికను బ్రిటన్ ప్రభుత్వం మళ్లీ అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రాంకు $1.7 ట్రిలియన్ పైగా ఖర్చు చేశారు. వీటి రూపకల్పనకు 20 ఏళ్ల సమయం పట్టింది. ఒక్కో F-35 ఫైటర్ జెట్ ఖరీదు 939 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. F-35B అనేది షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యాలు కలిగిన ఏకైక 5వ తరం యుద్ధ విమానం. ఇది చిన్న డెక్లు, కఠినమైన స్థావరాలు, ఓడల నుంచి కూడా పనిచేయడానికి అనువైందిగా ఉంటుంది. శత్రు దేశాలకు చెందిన ఏ తరహా విమానాన్నైనా ఎదుర్కొనే సత్తా దీని సొంతం. ఆధునిక యుద్ధరంగంలో దీనిని ఓ బ్రహ్మాస్త్రంగా భావిస్తారు. ఏ తరహా పరిస్థితుల్లోనైనా మనుగడ సాధించగలదు. దీనికి స్టెల్త్ కోటింగ్తో పాటు రాడార్ బ్లాకింగ్ సౌకర్యం ఉంది. చాలా వరకు రహస్య సాంకేతికతను వాడారు. అత్యాధునిక AI, డేటా ఫ్యూజన్, ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్, సెన్సార్లు ఉన్నాయి. న్యూక్లియర్, మిసైల్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. దీని స్టెల్త్ టెక్నాలజీ లీక్ అయితే అది బ్రిటన్ యుద్ధ రహస్యాలకు సమస్యగా మారడంతో పాటు దౌత్యపరమైన చిక్కుల్ని తీసుకొస్తుంది. భారత్తో మంచి సంబంధాలు ఉండటంతో దీని సమాచారం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరమ్మతులతో కదిలించలేకపోతే ఈ ఫైటర్ జెట్ను భాగాలుగా విడదీసి C-17 ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. మిలిటరీ పర్యవేక్షణలో మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ను విడగొడతారు. ప్రతి మూవ్ను నోట్ చేస్తారు, రికార్డ్ చేస్తారు. బోల్టులకు సెక్యూరిటీ కోడ్ ఇస్తారు. గతంలో కూడా బ్రిటన్కు చెందిన విమాన వాహక నౌక క్వీన్ ఎలిజబెత్ నుంచి F-35B శ్రేణి విమానం మధ్యధరా సముద్రంలో పడిపోయింది. నాడు పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. దీని శకలాలను చైనా, రష్యా దళాలు ఎక్కడ స్వాధీనం చేసుకుని స్టెల్త్ టెక్నాలజీని అపహరిస్తాయేమోనన్న భయంతో ఆగమేఘాల మీద గాలింపు ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలా సముద్రంలో మునిగిపోయిన ఆయుధాలను రష్యన్లు, అమెరికన్లు స్వాధీనం చేసుకుని ఆ టెక్నాలజీని కాపీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.